హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూసేద్దామండి. ఈజీ కుకింగ్ కిచెన్ నుండి అమేజింగ్ అయినటువంటి చాలా కొత్త రెసిపీనే. అటుకులతో అందరూ చాలామంది ఈ పోహా చేసుకుంటుంటారు, బొరుగుల ఉగ్గానిలాగా మనము అటుకులు తాలింపు చేసుకుంటుంటాము. అలా కాకుండా ఈసారి లెస్ ఆయిల్తో హై న్యూట్రియంట్స్తో ఒక మంచి స్నాక్ రెసిపీ, టీ టైమ్ స్నాక్ అనుకోవచ్చండి. దీనికోసం నేను అటుకులు తీసుకుంటాను. అటుకులు అంటే నార్మల్గా మనకు ఇందులో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. కాదండి, ఇందులో మనకు నార్మల్గా హై న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు మనము క్యారెట్ అవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా మనకు న్యూట్రిటివ్ వాల్యూస్ పెరుగుతాయన్నమాట. దీనికోసం నేను ముందుగా ఆలు లేదా పొటాటోస్ని బాయిల్ చేసి మీడియం సైజు పొటాటోస్ తీసుకున్నాను. ఇందులో మనం గ్రేట్ చేసుకుందాం అనమాట. గ్రేటర్ తురిమేసుకోవాలి. సో దట్ మనకు పొటాటో అనేది కంప్లీట్గా ఈవెన్గా మిక్స్ అవుతుందండి మన పోహా మిక్చర్లో. లేకుంటే మనం మ్యాష్ చేసుకుంటే ఏమంటే అవి లంప్స్గా ఫామ్ అయ్యి మనకు టిక్కీస్ సరిగ్గా రావన్నమాట. అందువల్ల నేను గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు కూడా తురిమేసుకోండి చక్కగా. అదేవిధంగా నేను క్యారెట్ వాష్ చేసి పీల్ తీసి పెట్టేసుకున్నానండి. ఇది కూడా నేను తురిమేసుకుంటున్నాను. చూడండి, మనకు క్యారెట్ వేయడం వల్ల మనకు బీటా కెరోటిన్, తర్వాత వైటమిన్ ఏ, ఫైబరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము క్యారెట్ని ఎంత వీలైతే అంత ఎక్కువగా మనము క్యారెట్స్ యూజ్ చేయాలండి. కలర్ఫుల్గా ఉన్న వెజిటబుల్స్ మన హెల్త్కి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు మనము కలర్ఫుల్గా ఉన్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనకు క్యాప్సికమ్ 3 కలర్స్ అలా దొరుకుతాయి కదా, అవన్నీ మనకు అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్, మ్యాక్సిమం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనము తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడైతే ఈ పోహా లేదా అటుకులు తీసుకొని నేను ఒకసారి వాష్ చేసేసుకున్నాను. సో దట్ ఏమైనా డర్ట్ కానీ అలా ఉన్న ఎక్స్ట్రా కార్బ్స్ ఉన్నా కానీ, స్టార్చ్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక 2 చిటికెలు వేసుకోండి. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక స్లరీ లాగా మనము ప్రిపేర్ చేసుకోవాలండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి అండి, లేకపోతే ఇది మనకు లంప్స్ ఫామ్ అవుతుందన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇవి బాగా మనకు నానిపోయాయండి అటుకులు. చూడండి, కాస్త అలా ప్రెస్ చేస్తే బాగా మెత్తగా మ్యాషీగా అయిపోయాయి. ఒకసారి అలా కొంచెం ప్రెస్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ మనం రాగి సంగట్లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త అలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొన్ని నేను డ్రై మసాలాస్ యాడ్ చేస్తాను. 1/4 టీ స్పూన్ వరకు హల్దీ పౌడర్ లేదా పసుపు యాడ్ చేశానండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే రెడ్ మిర్చి పౌడర్ లేదా కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వరకు నేను జీరా యాడ్ చేశానండి. తర్వాత ఇందులో నేను చాట్ మసాలా కూడా 1 స్పూన్ అలా వేశాను. మీరు ఇన్ కేస్ చాట్ మసాలా లేదు అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం వేసిన మసాలాస్ అటుకుల్లో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నార్మల్గా స్నాక్స్ మనము బయట ప్రిఫర్ చేసుకుంటుంటాము. సమోసా అంట, మిర్చి బజ్జీ, ఆలూ చిప్స్ అంట, అలాంటివి. అలా కాకుండా ఇది హోమ్మేడ్ స్నాక్స్. తక్కువ ఆయిల్లో మనకు లో క్యాలరీస్ ఉండాలి, బట్ హై న్యూట్రియంట్స్ ఉండాలి అనుకుంటే మనము హోమ్మేడ్ ఇలాంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే, హస్బెండ్ ఆఫీస్ నుండి రాగానే, లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అనుకున్నప్పుడు ఫాస్ట్గా మనము హోమ్మేడ్ ఫుడ్ స్నాక్ని ఇలా హైజీనిక్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇందులో నేను క్యారెట్ వేసాను, అలాగే తురుముకున్న పొటాటో వేసాను, అలాగే 1/2 కప్పు సన్నగా తరిగేసిన ఆనియన్స్ వేసానండి. కొత్తిమీర కాస్త ఎక్కువగా ఫ్రెష్గా ఉన్నది, కాస్త సన్నగా తరిగి ఎక్కువనే యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, పండు మిర్చి ఉంటే అది కొంచెం, ఇది కొంచెం అలా అదొక మిర్చి, ఇదొక మిర్చి అలా వేసాను. కలర్ బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ అలా వేసానండి. ఇక మీరు కావాలి, ఇంకా మసాలా స్పైసీ కావాలి అనుకుంటే కాస్త పెప్పర్ పౌడరు, ధనియా పౌడరు, జీరా పౌడరు అలాంటివి వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇవి మాత్రం వేసాను. తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని అది కూడా కాస్త సన్నగా తుంచేసుకొని అవి యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసిన తర్వాత మీకు ఎలాంటి షేప్ కావాలి అనుకుంటే అలాంటి షేప్లో, నేనైతే ఇప్పుడు టిక్కీస్ లాగా చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇట్లా సిలిండ్రికల్ టైప్లో చేసుకోవచ్చు. లేదంటే
పొడవుగా ఫింగర్స్ లాగానే చేసుకోవచ్చు. నేను టిక్కీస్ అయితే బాగుంటాయని టిక్కీస్ చేస్తున్నాను. ఇందులో కావాలనుకుంటే కాస్త నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, మరింత కాల్షియం రిచ్గా ఉంటుంది. ఇక మనకు ఇందులో అటుకుల్లో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుందండి. అనీమియాని కూడా ఇది నివారిస్తుందనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ కూడా చాలా మంచిదండి అటుకులు. వెయిట్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అటుకుల్ని త్వరగా బాగా యూజ్ చేసుకోవచ్చు. రిచ్ ఇన్ ఐరన్ ఉండడం వల్ల మనకు అనీమియాని కూడా ఇది కంట్రోల్ చేస్తుందనమాట. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే ఇంకా మనకు ఐరన్ అబ్జార్ప్షన్కి ఎక్కువగా యూజ్ అవుతుందండి. అలాగే ఇది మనకు బ్రేక్ఫాస్ట్‌లో కానీ, డిన్నర్‌లో కానీ యూజ్ చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్‌ని కూడా రెగ్యులేట్ చేస్తాయండి అటుకులు. గ్లూటెన్ ఫ్రీ ఉంటుందండి ఇది. గ్లూటెన్ ఎవరైనా సెన్సిటివ్ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఇవి యాడ్ చేసుకోవచ్చు డైట్‌లో అటుకుల్ని. ప్రోబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. న్యూట్రియంట్ రిచ్ లైక్ ఇవి వైటమిన్ బి1, బి6, బి9 అండ్ బి3 కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఇవి చాలా యూజ్ అవుతాయని చెప్తున్నాను నేను. తర్వాత కాస్త ప్యాన్‌లో నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుందనమాట. మనము వెర్మిసెల్లి లేదా సేమియాలని కాస్త పైన నుండి అలా డిప్ చేసి చల్లేసుకొని ఒక్కొక్కటిగా కాల్చేసుకోవాలి. అంతకన్నా ముందు మనము తయారు చేసుకున్న పెట్టుకున్నాం కదండి స్లర్రీలో, కార్న్‌ఫ్లోర్ స్లర్రీలో డిప్ చేయాలి. కాస్త సేమియాల్లో అలా దొర్లిచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. ఇన్‌కేస్ మీరు డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. బట్ అది నాట్ అడ్వైజబుల్ కాబట్టి నేను ఇలా ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఆయిల్ కూడా మనకు ఎంతగా మిగిలింది. మనం వేసిన తక్కువ ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోయి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా అదే ఆయిల్ సరిపోతుంది. వేడి వేడిగా టొమాటో సాస్ కానీ లేకపోతే గ్రీన్ చట్నీలో కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి.